వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషించిన పెద్ద సినిమా వచ్చి 4 రోజులు గడిచిపోయాయి. ఒక వారాంతం గడిచింది. లాంగ్ వీకెండ్, 4 రోజుల పాటు వచ్చినటువంటి వీకెండ్ ఇది. ఎందుకంటే ఈ సినిమా గురువారం రోజు రిలీజ్ అయింది. ఇంకా చెప్పాలంటే బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోస్ తోటి మొదలైందని చెప్పాలి. సో ఆ రకంగా చూడాలంటే ప్రీమియర్స్ తో కలుపుకొని అదనంగా ఇంకొక 4 రోజులు సో వచ్చినటువంటి ఆ కలెక్షన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. అంటే నిజానికి ఈ సినిమాకు వచ్చినటువంటి టాక్ ఏదైతే ఉందో మిక్స్డ్ టాక్ అని చెప్పేసి మనందరికీ తెలుసు. బట్ ఆ మిక్స్డ్ టాక్ ని దాటుకొని ఈ సినిమా ఈ 4 రోజుల్లో 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అది కూడా రిలయబుల్ ట్రాకింగ్ సైట్స్ తెలియజేస్తున్నటువంటి విషయం. ఇది నిజంగానే అంటే ఒకవేళ గనక ఈ సినిమా బాగా లేదు, ఏమాత్రం బాగా లేకపోతే, అదే కంప్లీట్ నెగిటివ్ టాక్ కనుక వస్తే శని ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉండేవి కాదు, పెద్దకి వచ్చినటువంటి స్థాయిలో ఉండేవి కాదు. సో మొదటి 2 రోజుల్లో ఈ సినిమా 150 కోట్ల రూపాయల గ్రాస్ ని దాటింది యాజ్ పర్ ట్రాకింగ్ సైట్స్. అదే ప్రొడ్యూసర్ అయితే వాళ్ళు ఎక్కువ వేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని పక్కన పెడితే మేకర్స్ ఏం పెడుతున్నారు ఏంటి అనేది పక్కన పెడితే గనక ఈ సినిమా మొదటి వారాంతం మాత్రం మంచి కలెక్షన్స్ అని సాధించింది. 4 రోజుల్లో 230 కోట్ల రూపాయల పైగా సాధించిందని ఏదైతే నేను చెప్తున్నానో దానికి సంబంధించి ఏరియాల వారీగా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది, ఈ కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉంది, ఓవర్సీస్ ఎలా ఉంది, అలాగే మొత్తం ఓవరాల్ గా నార్త్ బెల్ట్ కానీ మిగతా ఓవరాల్ గా ఎలా ఉంది ఒకసారి మనం చూద్దాం. పెద్ద బాక్స్ ఆఫీస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ ఇది. భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా ఈ మొదటి వారాంతం అంటే 4 రోజులు వచ్చినటువంటి వారాంతంలో సాధించినటువంటి నెట్ కలెక్షన్ 157.15 crore అది వచ్చింది. సో గ్రాస్ పరంగా చూసుకుంటే అంటే ఇంక్లూడింగ్ జిఎస్టి 187.02 crores అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇదే సమయంలో ఓవర్సీస్ లో వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ 46 కోట్ల రూపాయలు. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి వారాంతం సాధించినటువంటి కలెక్షన్ 233 కోట్ల 2 లక్షల రూపాయలు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఇది చెప్పుకోదగ్గటువంటి కలెక్షన్ అని చెప్పేసి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సో అదే ఇప్పటి వరకు కూడా చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఈ 4 రోజుల్లో వచ్చినటువంటి కలెక్షన్ వివరాలు ఎలా ఉన్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వచ్చినటువంటివి 847 షోలు పడితే ప్రీమియర్స్ 72% ఆక్యుపెన్సీ నమోదైంది. 18.5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది, నెట్ వచ్చింది. మొదటి రోజు వచ్చినటువంటి డే 1 అయితే అంటే గురువారం రోజు వచ్చింది 12,412 షోలు పడ్డాయి. ఆ రోజు మొదటి రోజు 45.5% ఆక్యుపెన్సీ రేట్ నమోదైంది. 51 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది. ఇక రెండో రోజు శుక్రవారం 26.90 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఎన్ని షోల మీద అంటే 10,113 షోలు, 32.8%. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఆల్మోస్ట్ 13% వరకు కూడా ఆ డ్రాప్ అనేది కనిపిస్తుంది. ఇది సాధారణమైనటువంటి విషయం ఆ డ్రాప్ అనేది. కాకపోతే మరీ ఎక్కువ డ్రాప్ కాకపోవటం మాత్రం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక మూడో రోజు చూసుకుంటే శనివారం రోజు 28.85 లక్షల రూపాయల నెట్ వచ్చింది. 9,019 షోలకు గాను ఆక్యుపెన్సీ రేటు పెరగటం మనం చూడొచ్చు. శుక్రవారం నుంచి శనివారానికి 36.6% అంటే ఆల్మోస్ట్ 4% గ్రోత్ కనిపించింది మూడో రోజు. 4వ రోజు చూడండి, మూడో రోజు కంటే కూడా 4వ రోజు ఆదివారం కంప్లీట్ హాలిడే కాబట్టి 31.90 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది 9,068 షోల మీద. శనివారం మీద కంటే ఆదివారం కొద్దిగా ఎక్కువ షోలు పడ్డాయి. ఇది ఆక్యుపెన్సీ రేటు చాలా ఎక్కువ కనిపిస్తుంది, 41.5%. అంటే ఆల్మోస్ట్ 5% గ్రోత్ మనకి శనివారం మీద కంటే ఆదివారం రోజు కనిపిస్తా ఉంది. లాంగ్వేజ్ పరంగా, భాషా పరంగా చూసుకుంటే ఏ లాంగ్వేజ్ వర్షన్ ఎంత సాధించింది కలెక్షన్ అనేది కూడా మన దగ్గర ఉంది. ఈ 4 రోజులకు సంబంధించి తెలుగు వర్షన్ అత్యధికంగా, ఇది డే 4 మాత్రమే, అంటే ఆదివారం రోజు మాత్రమే. తెలుగు వర్షన్ 27.5 కోట్ల రూపాయలు, అంటే చాలా చెప్పుకోదగ్గ స్థాయిలోనే
ఈ సినిమా 4వ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. 4,437 షోలు పడ్డాయి. 61% ఆక్యుపెన్సీ రేటు నమోదవటం విశేషం అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం హిందీ వర్షన్ వచ్చేసి 3,85,00,000 రూపాయలు, 3,889. అంటే ఇది కూడా తక్కువ షోలు కాదు. కాకపోతే ఆక్యుపెన్సీ రేటు తక్కువగా నమోదవటం కనిపిస్తోంది, 23%. ఇది మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్త్ బెల్ట్ బెటర్గా ఉంటుంది అని చెప్పి, అంటే శని ఆదివారాలు బెటర్గా ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆ బెటర్మెంట్, ఆ గ్రోత్ అనేది కనిపించలేదు. చాలా నామినల్గా మాత్రమే కనిపించింది. తమిళ వర్షన్ వచ్చేసి 4వ రోజు 25 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. 471 షోల మీద 22% మాత్రమే ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. కన్నడ వర్షన్ అది కూడా 25 లక్షల రూపాయలు, 153 షోలు, 26% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. మలయాళం అయితే కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి, 118 షోల మీద. ఇది 17% మాత్రమే. అంటే తెలుగు తప్పితే మిగతావి చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని కలిగించలేదు అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తోంది. ఎక్కువ షోలు వేయటం వల్ల హిందీ వర్షన్కి సంబంధించి 3,85,00,000 రూపాయలు వచ్చిందని చెప్పేసి తెలుస్తా ఉంది. సో ఇది మనకి పెద్దికి సంబంధించి 4 రోజుల్లో వచ్చినటువంటి కలెక్షన్ రిపోర్ట్. ఇది అంటే మనం ఏదైతే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, మరి ఏమి డ్రాప్ అయిపోద్దేమో బాగా ఎక్కువ అని చెప్పేసి ఎవరైతే ఆందోళన చెందారో అలా ఏమీ జరగలేదు. చెప్పుకోదగ్గ స్థాయిలోనే శని ఆదివారాలు 2 రోజులు కూడా మంచి కలెక్షన్స్ నే పెద్ద సాధించగలిగాడు. కాకపోతే ఓవర్సీస్ లో మాత్రం ఆ డ్రాప్ అనేది ఎక్కువగా కనిపించింది ఇండియాలో కంటే కూడా. మామూలుగా అయితే శని ఆదివారాల్లో మంచి కలెక్షన్స్ వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన దానికి విరుద్ధంగా మనకి ఓవర్సీస్ అనేది కనిపిస్తోంది. కేవలం 4-5 కోట్లు ఇలాగే వచ్చింది శని ఆదివారాల్లో కూడా. ఇది కొంచెం ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. బట్ ఈ సినిమాకి, పెద్ద సినిమాకి అతిపెద్ద అండగా నిలిచింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్ళని ఈ సినిమా సాధించి ముందుకు దూసుకుపోతోంది. ఈ రోజు మాత్రం ఈ సినిమాకి, అంటే సోమవారం, లిట్మస్ టెస్ట్, ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. మరి ఈ పరీక్షలో పెద్ది పాస్ అయితే గనక, అంటే మరీ ఎక్కువ డ్రాప్ కాకుండా ఆదివారంతో పోలిస్తే డబుల్ డిజిట్ సాధించగలిగితే ఖచ్చితంగా, అంటే డబుల్ డిజిట్లో ఆ నెట్ కలెక్షన్ కనుక సాధించగలిగితే ఖచ్చితంగా సస్టైన్ అవుతుంది ఈ వారాంతం వరకు కూడా. మళ్ళీ ఈ రాబోయే శని ఆదివారాలు ఇవి కూడా చాలా క్రూషియల్ అవుతాయి. అప్పుడు సెకండ్ వీకెండ్ తో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ సాధించగలిగితే అప్పుడు ఇది బ్రేక్ ఈవెన్ వాల్యూకి ఎంత దగ్గరగా ఉంటుంది లేదా ఎంత దూరంగా ఉంటుంది అనే విషయం అనేది మనకు పూర్తిగా అవగాహనకు వస్తుంది. నేను ఇదివరకు మీకు చెప్పినట్టు 440 నుంచి 450 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సినిమా గ్రాస్ను వసూలు చేయగలగాలి ప్రపంచవ్యాప్తంగా. అప్పుడు మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అనిపించుకోగలుగుతుంది. మరి ఆ టార్గెట్ని పెద్ద రీచ్ అవుతాడా లేదా, మరి లెట్ us wait and see.